తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సరే ఎవరెవరి మధ్య పొత్తులు కుదిరాయి. అంటే పోలింగ్ ముగిసిన తర్వాత అంటే మున్సిపల్ చైర్మన్ పీఠాలను, మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని లేకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాన్ని ఎట్లా కైవసం చేసుకుంటున్నారు, ఏమిటి అనేది అవన్నీ మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. అయితే మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఇదంతా ఒక ఎత్తు. కరీంనగర్‌లో మేయర్ పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకోవడం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్. 100% హాట్ టాపిక్. ఇది మాట్లాడకుండా మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి ఎవరు మాట్లాడినా, ఏమి మాట్లాడినా అది వృధా. ఎవరు విశ్లేషించాలన్నా కరీంనగర్ నుంచి మొదలుపెట్టాలి. పక్కా. ఎందుకంటే కరీంనగర్‌లో జరిగిన ఎన్నికలు అంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కి జరిగిన ఎన్నికల్లో ఎట్లా ప్రవర్తించారు టీఆర్ఎస్ పార్టీ అనేది అసదుద్దీన్ ఓవైసీ మాటల్లో మనం వినొచ్చు. నేను ఒక్కసారి ఆడియో వినిపిస్తాను. टीआरएस को अगर कोई वोट पड़ेगा करीमनगर में तो सिर्फ और सिर्फ बीजेपी को फायदा पहुंचाने के लिए काम किया जा रहा है. భారీ ట్విస్ట్ మనం చూస్తున్నాం. సో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికలకు ముందు చెప్పాడు. ఆయన చాలా కేటగిరికల్గా చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపు కోసమే పనిచేస్తోంది అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు సరిగ్గా పోలింగ్ రోజున అంటే ఈ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, అట్లాగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వాళ్ళు గైర్హాజరయ్యారు. గైర్హాజరు వెనుక కారణాలేంటి? గైర్హాజరు కావాలని ఎవరు ఆదేశించారు? ఎందుకు గైర్హాజరైనట్లు? ఏంటి కారణాలు ఏంటి? ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ 66 డివిజన్స్లో 30 డివిజన్లను గెలుచుకొని బీజేపీ అతిపెద్ద రాజకీయ పక్షంగా మున్సిపల్ కార్పొరేషన్లో అవతరించిన సంగతి మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ 14 కార్పొరేటర్లు అండ్ బీఆర్ఎస్ 9, మజ్లిస్ పార్టీ 3, అట్లాగే ఫార్వర్డ్ బ్లాక్ 2, ఇండిపెండెన్స్ 8. సో వీళ్ళంతా కలుసుకుంటే అంటే బీఆర్ఎస్ 9 ప్లస్ మజ్లిస్ 3 అంటే 12, ఫార్వర్డ్ బ్లాక్ 2 15, ఇండిపెండెన్స్ 8 23 అండ్ 14 కాంగ్రెస్ అంటే 37 మంది అవుతున్నారు ఇక్కడ. ఇది కాంగ్రెస్తో కలుపుకుంటే. సరే, కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఈ 2 పార్టీలకు పొసుగదనే సంగతి మనందరికీ తెలుసు. 2 పార్టీలు శత్రువులుగా వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా మనం మర్చిపోవడానికి సాధ్యం కాదు. కానీ ఎందుకు గైర్హాజరయ్యారు అంటే ఆబ్సెంట్ అనేది కూడా ఒక వ్యూహంగానే భావించాలి. అలాగే ఎక్స్ అఫిషియో ఓటున్న ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన లోకల్ ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా గైర్హాజరయ్యాడు. అంటే 10 ఓట్లు గైర్హాజరైనట్టు లెక్క. ఈ గైర్హాజరు కావడం అన్నది బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసమే అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న బంధం ఏమిటి అనేది చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడుతూ వచ్చిన విషయం తెలుసు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ కొత్తగా మాట్లాడింది కాదు. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఈ విషయాలను మాట్లాడుతూనే ఉన్నారు. అట్లాగే బీజేపీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం వల్ల ఇక బీజేపీ ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు పట్టపగ్గాలు లేకుండా ఉన్నట్టు కనబడుతోంది. ఆయన ఏమంటున్నాడంటే, మీరు అనవసరంగా ప్రజాస్వామికంగా నన్ను కెలికి ఆట మొదలుపెట్టారు, ఇక మీ ఆటకు నేను ముగింపు పలుకుతా అని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆయన ఎవరిని హెచ్చరిస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాడు. అంటే చూడండి, ఇక్కడ మనకు ఒక పిక్చర్ క్లియర్గా అర్థమవుతోంది. బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీల మధ్య సంబంధం ఉందా, సంబంధాలు ఉన్నాయా, లేవా, ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయా అనే అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది ఏంటనేది మనము చాలా అంటే డెప్త్లోకి వెళ్ళి ఆలోచిస్తే, అనలైజ్ చేస్తే మనకు క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. లేకుంటే కరీంనగర్ మేయర్ పీఠం
బీజేపీకి దక్కేది కాదు. ఒకవేళ వాళ్ళు హాజరై వాళ్ళ వైఖరిని గనక స్పష్టం చేసి ఉంటే, ఇప్పుడు బీజేపీ రాకూడదు, బీజేపీ మతతత్వ పార్టీ, బీజేపీ మతోన్మాద పార్టీ, లేకుంటే బీజేపీ హిందుత్వ పార్టీ అని మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే విధమైన వెసులుబాటును ఎందుకు ఇచ్చినట్లు? ఎందుకు వాళ్ళు ఆబ్సెంట్ అయినట్టు? దీనికి సంబంధించి పార్టీ దగ్గర పార్టీ వైపు నుంచి వివరణ మనకేమీ కనిపించట్లేదు. బహుశా వాళ్ళు అనొచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మాకు బీజేపీ ఎంత శత్రువో కాంగ్రెస్ కూడా అంతే శత్రువు అనొచ్చు. కానీ ఇందులో తేడా ఉంది. ఎందుకు తేడా ఉందంటే, మనం ఇదివరకు కూడా నేను వీడియో చేశాను. ఈ ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది ఈ 2 పార్టీల మధ్యనే జరుగుతోంది. అండ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఈ 2 పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది. ఒకవైపు మనం లెక్కలు కనుక తీసుకుంటే అన్ని ఎలక్షన్స్‌లో. ఇప్పుడు ఇక కరీంనగర్ లాంటి చోట మరి టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా గతంలో ఉన్న ప్రాంతంలో మేయర్ సీటును బీజేపీ కైవసం చేసుకోవడం అనేది అది చిన్న విషయంగా మాత్రం భావించడానికి లేదు. ఉత్తర తెలంగాణలో క్రమంగా అది బలపడ్డానికి, బీజేపీ బలపడ్డానికి ఇదొక మెట్టుగా కూడా మనం భావించాలి. ఎందుకంటే ఈ 2 పార్టీల మధ్య సంబంధం ఉందన్న విషయాన్ని కవిత ఎలక్షన్స్ ముగియగానే చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ కొట్టిపారడానికి లేదు. గ్యారంటీగా ఇందులో ఏదో ఒక గోల్మాల్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరైనట్టుగా ఒక ఒపీనియన్ అయితే మనకు కనిపిస్తోంది. అటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అటువంటి ప్రచారం జరుగుతోంది. అండ్ అంటే బీఆర్ఎస్ పార్టీ వైఖరి అనేది అనుమానాస్పదంగా ఉంది. ఇది స్థూలంగా నేను చెప్పాల్సింది, బీఆర్ఎస్ పార్టీ వైఖరి అనుమానాస్పదంగా ఉంది. అంటే క్లియర్ కట్‌గా కొన్ని చోట్ల కాంగ్రెస్‌తో కూడా కలిసి మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొన్నట్లుగా వార్తలొస్తున్నాయి కొన్ని మున్సిపాలిటీల్లో. సరే, యాజ్ ఆఫ్ నౌ బీఆర్ఎస్ పార్టీకి బద్ధశత్రువు కాంగ్రెస్ పార్టీ. మనం కాదనడానికి లేదు. కానీ మీరెప్పుడైతే అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీజేపీకి మీరొక వెసులుబాటు ఇస్తారో, అంటే బీజేపీ ఎదగడానికి ఏదైనా స్కోప్ ఇస్తారో, ఖచ్చితంగా బీజేపీ చేసే పనేంటంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీని నిర్మూలించే కార్యక్రమాన్ని చేపడుతుంది. ఎందుకంటే తెలుసు, బీజేపీకి తెలుసు తెలంగాణలోని 3 పార్టీల్లో 2 జాతీయ పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్. వెరాజ్ బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీ. సో ప్రాంతీయ పార్టీని మింగివేయడం, అంటే ప్రాంతీయ పార్టీని నమిలి మింగివేయడం చాలా సులభం. అందువల్ల ఇంకొకటి కూడా మనం గమనించాలి. మున్సిపల్ ఎన్నికల ఈ ఫలితాల తర్వాత కూడా బీజేపీ, బీఆర్ఎస్ బంధం కనుక బయటపడితే, అంటే బాగా ఇప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది ఎంతో కొంత. అది పరోక్ష సంబంధమా, పరోక్ష బంధమా, పరోక్ష స్నేహమా అని పక్కన పెడితే, ఒకవేళ ఈ 2 ఒకటే అనే అనే అభిప్రాయం గనక బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌లోకి వెళితే, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లోకి వెళితే, వాళ్ళు నమ్మితే, ఇక 2 ఒకటే అయినప్పుడు మనం బీఆర్ఎస్‌లో ఎందుకు బీజేపీలోకి వెళదామని బీజేపీలోకి వెళ్ళే అవకాశాలున్నాయి. లేదా అధికారంలో కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అందువల్ల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అనేవి ఖచ్చితంగా దాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తీసుకుంటుంది, ఏ రకంగా పార్టీ దాన్ని స్వీకరించే అవకాశం ఉంది అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. అండ్ ఇంకొకటి ఫైనల్‌గా చెప్పదలుచుకుంది ఏంటంటే, గంగుల కమలాకర్, బండి సంజయ్ ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. కనుక అక్కడ బీజేపీ ఆధిపత్యం సాధించడానికి, బీజేపీ అధికారంలోకి రావడానికి 60 అవుట్ ఆఫ్ 66 డివిజన్స్‌లో 30 డివిజన్స్ బీజేపీ గెలుచుకుంది. అదేమీ చిన్న విషయం కాదు. సో 30 డివిజన్స్ గెలుచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 డివిజన్స్‌కే పరిమితం కావడం వెనుక మాజీ మంత్రి గంగుల కమలాకర్ హస్తం ఉన్నట్టుగానో, లేకుంటే భవిష్యత్తులో బీజేపీలో ఆయనే చేరుతారనే
చేరుతారనే అనుమానాలు వాటికి సంబంధించి కూడా ప్రచారం ఒకటి జరుగుతోంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. గంగుల కమలాకర్ బండి సంజయ్కు మద్దతుగా పరోక్షంగా పనిచేసినట్టు ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఆ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఎంత లేదో గంగుల కమలాకర్ మాత్రమే స్పష్టం చేయవలసి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.